కూటమి ప్రభుత్వం సంవత్సరం 2 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందని నాయి బ్రాహ్మణ సంఘం 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం హర్షణీయమన్నారు. ఉద్యోగాల్లో 20,000 నుంచి 25,000 జీతం పెంచటం ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బీసీలకు ముఖ్యంగా కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా పద్మశాలి సంఘానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే బీసీ పార్టీ అని, బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధిలో భాగంగా విజయవాడ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం, నాగరాజు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అనంతరం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 2 నెలల కార్యక్రమంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాల్లో భాగంగానే నాయి బ్రాహ్మణ సంఘం వారికి 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు, అంతేకాకుండా ఉద్యోగాల్లో 20,000 నుంచి 25,000 వరకు జీతం పెంపు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బీసీలకు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దీనిలో భాగంగానే పద్మశాలి సంఘానికి కూడా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేశాం. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. తెలుగుదేశం బడుగు బలహీన వర్గాలు కొరకు స్థాపించబడిన పార్టీ. ఈ పార్టీలో బడుగు బలహీన వర్గాలు రాజకీయ అధికారంలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళ సంక్షేమం అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ విజయవాడ నగరంలో కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు సదాశివం గారు, అంతేకాకుండా మా డైరెక్టర్లు నాగరాజు గారు తదితరుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆనందంతో పాలాభిషేకం చేయడమే కాకుండా కృతజ్ఞతాభావంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సంతోషంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని చూసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా ఉండాలని ఆయన కోరిక. తప్పకుండా అది త్వరలో నెరవేరబోతుంది. 1-2 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలనలో తీసుకువెళ్ళే ముఖ్యమంత్రి గారు మనకు ఉండటం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నాయి బ్రాహ్మణ సంఘంలో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. తప్పకుండా మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు కన్నా మేము కూడా మీతో ఉంటాం. తప్పకుండా మీ అందరి సహకారంతోనే ఇవాళ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన భారీ మెజారిటీతో విజయం సాధించింది. అందరూ చక్కగా వ్యాపారాలు చేసుకుని పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అభివృద్ధి కోసం 1989లోనే నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి నాయి బ్రాహ్మణులను ఆర్థికంగా పైకి తెచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి నాయి బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారు. మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలల్లోనే ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం సూపర్ 6 పథకాలు పెట్టామో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈరోజు అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతుంది. మీకు తెలుసు, ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కింద 3,000 రూపాయల పెన్షన్ ఉంటే ఈరోజు 4,000 చేసింది. గత ప్రభుత్వం 3,000 నుంచి 3,000కి పెంచేదానికి 1,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి ఏకదాటిగా 4,000 చేసినాడు. ఈ దేశంలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం. ఇకపోతే నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణ సోదరులకి ఒకరికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా ఎండోమెంట్ దేవాలయాల్లో 6A సంబంధించిన దేవాలయాల్లో 44 దేవాలయాల్లో ఈరోజు గౌరవ వేతనం 20,000 నుంచి 25,000 పెంచడం జరిగింది. అదేవిధంగా ఏవైతే 2024 ఎలక్షన్ మేనిఫెస్టోలో మనము సెలూన్ షాపులు నడుపుతున్న నాయి బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవో నెంబర్ 69 ద్వారా ఈరోజు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చి ఈరోజు నాయి బ్రాహ్మణ సెలూన్ షాపులు నడుపుతున్న మా సోదరులందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి
ఏ దేశంలో లేని సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారితో జరుగుతుంది. అదేవిధంగా బీసీల బాంధవుడుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చిన పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజు నాయ బ్రాహ్మణుడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చిన సందర్భంగా మేమందరూ కూడా ఈ రోజు ఎంపీ గారి కేశినేని శివనాథ్ గారి ఆధ్వర్యంలో మా డైరెక్టరు, మా నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం అందరూ కలిపి కృతజ్ఞతగా పాలాభిషేకం జరిగింది. నా పేరు రుద్రకోటి సదాశివం, ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ స్వరూప నాగరాజు గారు, అదేవిధంగా మన నాయ బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే సార్.